బాల్యమిత్రుల సేవా సమితి ఆధ్వర్యంలో 1983-84 బ్యాచ్ వారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వ సంవత్సరం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాల నుండి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి జాతర జరిగినప్పటి నుండి, అంటే గత 5 సంవత్సరాల నుండి ఇల్లంతకుంటలో చలివేంద్రం బాల్యమిత్రుల సేవా సమితి వాళ్ళ మన 83-84 బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే గొప్ప మనసు ఉండాలి, మనకు ఎంత ఉన్నా కూడా ఇతరులకి సాయం చేసే నేచర్ అనేది, గుణం అనేది మనలో ఉండాలి. అందరిలో ఆ భగవంతుడు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం తిండి లేకుండా ఉండగలుగుతున్నాం, కానీ నీళ్ళు లేక ఉండలేము. మనం ఎక్కడన్నా పోతుంటే ఎండాకాలం ఎవరన్నా ఒక గ్లాసు మంచిని ఇస్తే బాగుండు, ఎక్కడన్నా నీళ్లు దొరికితే బాగుండు అంటే వెనకట ఒక చెరువులో లేకపోతే వెనకట ట్యాప్లో అక్కడక్కడ ఉండేవి. అలాంటి మన బావులల్లా పోయి బోర్ల కాడికి పోయి తాగే నీళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, బావులు లేవు, బోర్లు లేవు. మనం ఖచ్చితంగా ఎక్కడొక్కడ మనం చలివేంద్రం లాంటిది ఎండాకాలం సేద తీర్చుకోవడానికి ఇక్కడ నీళ్లు దొరికితే చాలని ఆ భగవంతుని కోరుకుంటారు. నిజంగా చెప్పాలంటే మంచి గొప్ప మనసున్న ఈ బాల్యమిత్రుల బ్యాచ్కి నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇదే కాదు, ప్రతి స్వచ్ఛంద సంస్థలో ముందుండి నడిపిస్తారు. లేని వాళ్ళే వాళ్ళని ఉన్నా కూడా ఆర్థికంగా సహాయం చేసే నేచర్ ఉన్న